హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సొంత ఊరిలోని ఆరోగ్య శాఖలో పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఆ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో క్లియర్గా అయితే చూద్దాము. నేను ప్రతి డిస్టిక్ యొక్క పొజిషన్స్ చెప్తున్నాను, మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. మీరు వెంటనే ఏం చేస్తారు అనుకుంటే మన ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి, అక్క మాది ఈ డిస్టిక్ ఈ ప్లేస్ ఇట్లా జాబ్స్ ఉంటే చెప్పండి ఆరోగ్య శాఖలో అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా వీడియో చేస్తాను. అదేవిధంగా మీరు మన ఛానల్ యొక్క వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయిపోయి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే, మీకు కూడా తప్పకుండా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. మీరేం చేస్తారంటే ఒక్కసారి అలా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ అయితే యు అప్లై చేసేయండి. మీ డిస్ట్రిక్ట్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. లేకపోతే ఓకే, ఈ డిస్ట్రిక్ట్‌లో జాబ్ పడ్డాయి అని తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే పనిని, హార్డ్ వర్క్‌ని అయితే గుర్తించండి ఫ్రెండ్స్. చాలా మంది మన వీడియోస్ అన్‌సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. యూట్యూబ్ అనలైటిక్స్ చూపిస్తోంది ఫ్రెండ్స్. 80% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని చూపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అండ్ మాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ప్రతి వీడియోని మన ఛానల్లో అయితే దాదాపు ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని నోటిఫికేషన్స్. లేకపోతే మీరు ఒకవేళ సజెషన్ చేసిన ఆ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ అయితే కంపల్సరీగా చేస్తాము. చాలామంది సజెషన్స్ కూడా ఇస్తుంటారు, అక్క ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి, ఇక్కడ జాబ్స్ పడ్డాయి, అక్కడ జాబ్స్ పడ్డాయి, ఇవి జెన్యూన్ అక్క అనేది అడుగుతారు. నేను తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేస్తాను ఫ్రెండ్స్. వెబ్సైట్లో ఉంటేనే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను నార్మల్గా. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మిస్ చేసుకోవద్దు మన ఛానల్ యొక్క వీడియో అప్డేట్స్ని. అండ్ ఒక్కసారి క్విక్గా చూసేయాలి కదా వీడియోస్ని, ఒకసారి ఏమేమి ఉన్నాయో ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కుట్టు మిషన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో నేను చదువుకోలేను, సో నాకు చదువు రావట్లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ సెల్ఫ్ ఉమెన్ ఒక బిజినెస్ టైపే కదా ఫ్రెండ్స్ టైలరింగ్ కూడా అనేది. సో ఇట్లా ఈ బిజినెస్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ట్రైనింగ్లో కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళే కుట్టు మిషన్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ బిజినెస్ కింద అయితే వస్తుంది. ఏపీ గవర్నమెంట్ సో సీవింగ్ మిషన్ స్కీమ్ ద్వారా సీవింగ్ మిషన్లు అయితే ఇస్తారు. సో దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అన్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. అలాగే అన్ని ఆరోగ్య శాఖలో జాబ్స్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ సంస్థల్లో జాబ్స్, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లు అన్నీ వీడియో చివర్లో అయితే ఉంటాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ అయితే ఇలా పెడుతూ ఉంటాను. వీటిని కూడా చెక్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు ఈ షార్ట్స్ని కూడా. అండ్ దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఏం చేస్తే పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇలా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా. లేదా మేము చేసిన వీడియోస్ని పెడతాము, ఇవి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీని యొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఒకటైతే ఉంది, ఎంబీబీఎస్ అయితే కావాలి. నర్సింగ్ ఆఫీసర్ బిఎస్ఎం జిఎన్ఎం నర్సింగ్ అయితే ఉంది, 29,900. ల్యాబ్ టెక్నీషియన్ ఒకటైతే ఉంది. బీఎస్సీ ఎంఎల్టీ డిఎంఎల్టీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పారామెడికల్ కమ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. 15,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. 9/3/2025 మాత్రమే టైం ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సర్టిఫికేట్ జిరాక్స్, సో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్తో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకురావాలి. ఎప్పుడైనా మీరు వెరిఫికేషన్ పిలిచేటప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. సో అభ్యర్థులు ఏం చేస్తారంటే మీరు 9/3/2025కి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, F25, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, మంచిర్యాల. ఇది ఇక్కడైతే వచ్చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ జిరాక్స్ ఫామ్స్ ఉంటాయి కదా, సో ఆ జిరాక్స్ ఫామ్స్ అన్ని అటాచ్ చేసి వీళ్ళు చెప్పిన అడ్రస్ స్టార్ మార్క్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ స్టార్ మార్క్ పెట్టిన అడ్రస్కి మీరైతే వెళ్ళి ఇవ్వాల్సిందని క్లియర్గా చెప్పారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అప్లికేషన్ జిల్లా వెబ్సైట్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు నోటీస్ బోర్డులందు ఉంచడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాసెస్. 19/3/2025 మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా, మీరు దానికి సంబంధించింది రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి బేస్డ్ ఆన్ మీరు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు, మార్క్స్ చూసుకుని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నారు. ఫీ డీటెయిల్స్ అయితే వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీస్ ఎగ్జామ్టెడ్ ఫర్ SC ST క్యాండిడేట్స్కి అయితే లేవు.
సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు ఎస్ఎస్సి ఏమేమి పెట్టాలంటే డాక్యుమెంట్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ పాస్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, అలాగే వీళ్ళైతే వచ్చేసి లాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, రెలవెంట్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 1 ఫోటో డ్యూయల్లీ అటాచ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇది అటాచ్ అయితే చేయాలి. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీస్ అని ఎగ్జామ్టెడ్ అయితే ఉంది, బట్ మిగతా కేటగిరీస్ ఎంత పే చేయాలి ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇంత అమౌంట్ పే చేయాలని అయితే ఇవ్వలేదు. ఒకసారి మీరు చూడండి. అప్లికేషన్ యూనిట్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి ఎక్కడెక్కడ యూనిట్స్ యాక్సెప్టెన్స్ అవుతుందో కూడా ఇచ్చారు. సో నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ కోసం వెతుకుతున్నాను. అసలు ఎంత కట్టాలో మనకు కూడా తెలియాలి కదా, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ అయితే ఉంది, అలాగే పొజిషన్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, జిరాక్స్ కాపీస్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ కమెన్స్మెంట్స్. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటే మీకు దగ్గరగా ఉంటే మంచిర్యాలకు అక్కడే వెళ్ళి అడగండి ఎంత ఎక్కడ డీడీ ఎవరి పేరు తీయాలి, ఎంత అమౌంట్ డీడీ తీయాలో అడగండి. ఒకసారి డీడీ అవసరం లేదు అంటే మాత్రం అప్లై అయితే చేసేసుకుని అయితే రావచ్చు. ఇక్కడ వీళ్ళైతే వచ్చేసి డైరెక్ట్గా అప్లై చేయమని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. ఫోటోగ్రఫీ అతికిచ్చేసి మీకు బేసిక్ డీటెయిల్స్ అండ్ సోషల్ స్టేటస్, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ మెన్షన్ చేయండి. సో ద మార్క్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎంత వచ్చాయి, అడ్రస్ పెద్ద పర్టికులర్స్. సో అడ్రస్ ఎదురండి, నేము, ఫాదర్ నేము, స్ట్రీట్, విలేజ్. సో చెక్ లిస్ట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో అనేసి. అక్నాలెడ్జ్మెంట్ కార్డు, అలాగే 1 ఫోటోగ్రఫీ డ్యూలీ అటెస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే పెట్టాలి. సిగ్నేచర్ ఆఫ్ ద రిసీవింగ్ ఎంప్లాయ్. సో డిస్ట్రిక్ట్ మెడికల్ వెళ్ళినందుకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి మీరు. సో అప్లికేషన్ నెంబర్ రాయించుకుని, సో ఇక్కడ మీరు నేము, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, రిసీవింగ్ ఎంప్లాయ్ ఎవరు తీసుకున్నారు, డేట్ ఏంటి అని రాయించుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా వచ్చి అయితే ఇమ్మని చెప్తున్నారు, మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. 19/3/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇలాంటి మనీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.